సీరియల్ ని సీరియస్ గా తీసుకోవటం ఏంటి జీ? సిచ్యువేషన్ సింక్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ లో 50% షేర్ నాదవుతుంది కాబట్టి. ఏంటి జీ అన్యాయం? వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దే విల్ బి ప్రాబ్లమ్స్ మెనీ అని మొన్న ఎక్కడో చదివాను. అంతేగా సార్ నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. నాకు కావాల్సిన నీ సెషన్ కాదు, సపోర్ట్. ఇలాంటి ఆటలకు నా అంతరాత్మ సపోర్ట్ చేయొచ్చు జీ. అది మా ఇంటికి వస్తుంది, నా కిచెన్ కి వస్తుంది, నా బెడ్రూమ్ కి వస్తుంది, నా బాత్రూమ్ కి వస్తుంది, పట్టుకుని వాయించేస్తుంది. దానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఢిల్లీశ్వరి 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడని చెప్పు. నిజమా? నిజమే. ఇప్పుడు ఏముంటది నీ అంతరాత్మ? దానికి నేను ఏదో ఒకటి సర్చ్ చెప్పుకుంటాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో, చెప్పు. వద్దన్నారు కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో, ఎవరు సూరన్న ఫోన్? ఎవరో ఒకళ్ళేవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. అడిగితే తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుతాం మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. Excuse me, you got a text message from Nagaraju. Excuse me, you got a text message from Nagaraju. డియర్ సూరి, నాకు దెబ్బేసిన ఆ దాముగడి అంతు చూస్తాను. నువ్వు దయచేసి అడ్డు రావద్దు. నాగరాజు. అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము, సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వు ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజుతో కదూ? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ? నిజమా? నిజమే. లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివ్వని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ కి వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి. సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్? చెప్తాను. చూడండి సార్, గోడలకి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు ఇవి. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్, ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి? దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూర్యజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. ఆయన దాము గారు ఫ్రెండ్. గుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్. ఆయన ఆలోచించడానికి స్పేస్ ఇవ్వండి. కట్టిం అంటారేంటి? పేస్ట్ లేదు, ఏమీ లేదు. నువ్వు కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. అయ్యయ్యయ్యో. కట్ హిమ్. ఏంటయ్యా దాన్ని కుట్టుకు తినేద్దామని మసాలాలు కూడా నూరి పెట్టుకున్నాను, మిస్ చేశావు. జింకకి ఇంకా భూమి మీద నూకలున్నాయి, నీకు నూకలైపోయాయి. నీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ మా అన్నయ్య. ఇక నీ కిస్సా ఖలాస్. ఏంట్రా ఖలాస్? గోతులు తవ్వే గుంటనక్క నూతిలో పడి నడ్డెర కొట్టుకుందంట. మీరు మా అన్నయ్య మీద నిందేసి చనిపోయేలా చేశారు. నేను కూడా ఆ దాముగాని దెబ్బేయటానికి నువ్వు పాత కేసులు తిరగతోడుతున్నావు నీ మీద నిందేశాను. దాంతో వాడు పగబట్టేశాడు. ఆ పగబట్టిన పావు నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. చెక్మేట్.
అసలే దాముగాడికి ఆవేశం ఎక్కువ. వాడు ఏ స్టెప్ తీసుకోకపోతే మ్యాటర్ అంతా చెప్పేయాలి. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఈ చెట్టుకితే సిగ్నల్ తగులుద్ది. ఎదవల్లరా అంత మోసం తగారా. ఆ శంకర్ గారు డ్రామాలాడి మన దామన్నని తప్పుదోవ పట్టించాడు రా. గంటం తెగిపోయేలా అరుస్తుంటే క్యా బోల్తా అంటే బెట్రా బండ వెదవా. ఓహో, మీరంతా దాముగాడి బీహార్ బ్యాచ్ కదూ. ఒక్కటికి తెలుగు రాదురా. బొందా, నాకు హిందీ రాదు, మీకేమీ రాదు. ఆ శంకర్ అయినా ఓ డేంజరస్ ఆద్మీ. వాడు ఎవరిని వదలడు. కథం కథం కథం. हमको खत्म करेगा हमको పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది. మినిస్టర్ అలా చెప్పేశారంటయ్యా. నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావు. నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషిని చెప్పేమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకి వెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాము తెస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దాము గారికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆ షేర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు, దాముగాడైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేశావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు ఫోన్ లో వాడి నన్ను చీట్ చేసావు కదా. ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు, నా అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. మినిస్టర్ నాగరాజును హత్య చేసింది నక్సలైట్లేనని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుని ఇంకా డీప్ గా స్టడీ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసుని డైవర్ట్ చేశారు ఎస్పీ గారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. లవ్ యూ. విన్నారా, మొన్న సిఐ గారు మినిస్టర్ కి ఐ లవ్ యూ చెప్పాడు, వాడు పైకి పోయాడు. అంటే నెక్స్ట్ వికెట్ ఎస్పీ గాడు అన్నమాట. మినిస్టర్ తో ఫోటో మిస్ అయ్యాం, వీడితో మిస్ అవ్వకూడదు. ఎస్పీ గారు మీతో ఫోటో. మీ దామన్నను సేవ్ మీ చేశాను. జ్ఞాపకాలు సేవ్ చేసుకుందామని సిఐ గారు ఓ ఫోటో తీసుకెళ్ళండి. అలాగేరా. థ్యాంక్స్ బాగా వచ్చింది రోజు. సిఐ గారు ఆ ఫోటో నాకు వాట్సాప్ లో పంపించండి. ఓకే. I'll make a move. థ్యాంక్ యూ ఎస్పీ గారు. నా జాను కేసులో ఇరుక్కుంటాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. Come on, dear. Don't be formal. We are all like family. ఎస్పీ, నా జాను మీద చెయ్యేస్తావరా? ఇందులో తప్పే ఉంది. ఏదో క్యాజువల్ గా చెయ్యేసానంతే. మళ్ళీ చెయ్యేస్తావరా? కాల్చి పారేస్తా. కూల్ 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 కూల్. సారీ జాను, సారీ. బెల్లి లిల్లీ సుకన్య. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నాం అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దుమ్ము దులిపేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మొగుడుతో ఫస్ట్ నైట్ కి ముందే హట్ అయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. యు కాంట్ ఏ బికాజ్ హి ఇస్ ఎ గే. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ Thank you, బర్త్డే. sir. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. వెల్ మెయింటైన్డ్. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను.
దేంతో నేను స్కెచ్చా ఆ లిల్లీ ఏమో డర్టీ పిక్చర్, ఈ మళ్ళీ ఏమో ఎంటీ పిక్చర్. ఈ మిషన్ ఇంపాసిబుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన టైమింగ్ రైమింగ్ ఫాలో అయితే అన్ని పాసిబుల్. ఈ వయసులో టైమింగ్స్ ఫాలో అవడం నా వల్ల కాదు సార్. అమ్మా ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? అప్లై చేస్తారు, లేకపోతే దాముకు చెప్పేస్తాను. ఎన్కౌంటర్ చేసేస్తాను. వద్దులేండి గురించి, మీరు చెప్పినట్టే చేస్తాను. బాబు ఆ 2 తులసి మొక్కలు జాగ్రత్తగా బండిలో పెట్టించండి. హలో అమ్మా లిల్లీ, ఏ ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షట్ అప్, రాంగ్ నంబర్. అమ్మా నువ్వు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లి లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరణాల్లో టైర్ బళ్ళ మీద డాన్స్ వేసింది వాస్తవం కాదా? సీక్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడొక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు బెల్లి లిల్లీయా? టైర్ బండ్ల మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిస్తే ఉందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మళ్ళీ. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాదే. ట్రస్ట్ మీ. వాడు గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా. టైం వేస్ట్ చేయకూడదు. 15 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు. ఐఎమ్ కమింగ్. సారీ, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాముగాడికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బి షార్ప్. నిన్నురా. కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తొందరగా ఫినిష్ చేయాలి. రాము. ఆగండి ఆ, వదలవా? అవతల దొరుకుతున్న ఘోరాన్ని ఆపుకుంటే నన్ను ఆపుతావేంటి? ఇప్పుడు ఏం జరిగింది? ఎస్పీ గారు సుకన్య గారి ఇంటికి వెళ్తే తప్పేంటి? ఇద్దరు దామను కాపుతలేగా. ఒకరు క్లోజ్ ఫ్రెండ్, ఇంకొకరు గర్ల్ ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్ ఇక్కడ ఉండగా అక్కడ వాళ్ళ పనేటాయి. సూరిజీ మీకు ఇదే బ్యాడ్ హ్యాబిట్. కడుపులో ఆగదు. ఎక్కడ చూసినా ఎక్కడ మర్చిపోవాలి. అయితే దాము సుకన్యని మర్చిపోవాలి. సూరి, ఏంటి నువ్వు అనేది? అలా నంగ నచ్చలా నా ఒక్క చూస్తావేంటి? రికార్డ్ చేసినంత రిప్లై చేసి వినిపించు. వద్దు జీ. వినిపించమంటున్నాను కదా. నా వల్ల కాదు జీ. నీ వల్ల కాదా? కాదు. అయితే వదిలేయ్. మధ్యలో ఆటో నా వల్ల కాదు. ఇంత సీన్ క్రియేట్ చేసి చెప్పకపోతే దామన్ ఊరుకుంటాడా? శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నా కర్మ. మన మినిస్టర్ మటర్ నక్సలైట్ల మీద నెట్టేశారు కదా. ఎస్పీ గారికి థ్రెట్ ఏమైనా ఉందని ఫోన్ ట్యాపింగ్ లో పెట్టాం. ఈ షాకింగ్ న్యూస్ బయటపడింది. వినండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ. నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. టైం వేస్ట్ చేయకూడదు. 15 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు. ఐఎమ్ కమింగ్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? అన్న కళ్ళు ఎర్రబడ్డాయి. Touch me. Zara zara kiss me, kiss me, kiss me. Zara zara hold me, hold me, hold me. Zara zara oh. Touch me, touch me, touch me. Zara zara kiss me, kiss me, kiss me. Zara zara hold me, hold me, hold me. Zara zara oh. లిల్లీ, ఆ ఎస్పీ గారు నీ దగ్గర ఉన్నాడని తెలిసిపోయి దాముగాడు మీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఎలా? నేను చెప్పినట్టు చెయ్యి. నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. వద్దు, ప్లీజ్. నన్నేం చేయొద్దు. నా జీవితం నాశనం చేయొద్దు. ఏమైంది? టైం
టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా లైఫ్ నాశనం అయిపోయేది. అసలు ఏం జరిగింది? ఎవరు ఆ చిన్నలాగే ఉండే ఒక అమ్మాయి మలయాళ సినిమాలో యాక్ట్ చేసిందంట. ఆ డీవీడీలు పట్టుకొని నీకు చూపిస్తానని బెదిరించి నన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేశాడు. నేను ఒప్పుకుపోయేసరికి ఇలా. దాము అంత అబద్ధం నమ్మద్దు. నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? దాము నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేవు? చెయ్యలేనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు చెయ్యలేనంతే. ఏ? బికాజ్ ఐ యామ్ గే. బికాజ్ ఐ యామ్ గే. బికాజ్ ఐ యామ్ గే. రేయ్, ఎన్నిసార్లు నా కళ్ళ ముందు గెస్ట్ హౌస్ కి అమ్మాయిని పిలిపించుకున్నా? దాము అదంతా పబ్లిసిటీ. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ప్రపంచానికి మగాన్ని నమ్మించడానికి నాన్న తంటాలు పడ్డాను. నిజానికి ఐ హావ్ బెక్కే. ఐ హావ్ బెక్కే. ఐ హావ్ బెక్కే. చూసావా జాను, ఎంత నాటకం ఆడుతున్నాడు. ఇప్పటిదాకా మృగంల మీద పడి ఇప్పుడు మగాడే కాదంటున్నాడు. వాడిని నమ్మొద్దు. దాము నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం నమ్మొద్దు. షీఈస్ ఎ థర్డ్ గ్రేడ్ లేడీ. ఏమన్నావురా? ఇక నిన్ను బతకనివ్వను, చంపేస్తాను. రాయ్, ఏంట్రా నువ్వు నన్ను చంపేది? నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. ఆగండి సార్, ఆగండి. మీరు ఆయన చంపిన ఆయన మిమ్మల్ని చంపిన డ్యామేజ్ మేడంకి. సూర్యజీల సినిమా చూస్తారా? లాగండి, లాగండి. మీరు రండి సార్. ఏంటి ఆవేశం? రండి. రండి. మేడం, నేను బయటికి లాగేస్తాను. మీరు రండి. రండి సార్. చూసావా శంకర్, నా లైఫ్ కి సంబంధించిన సూపర్ సీక్రెట్ చెప్పినా వాడు నమ్మట్లేదు. ఆ థర్డ్ గ్రేడ్ లేడీ మాటలు నమ్ముతున్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టయింది నా పరిస్థితి. చెయ్యని తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. నేను ఆయన ఏదో రకంగా కన్విన్స్ చేస్తాను. మీరు సూర్య గెస్ట్ హౌస్కి రిలాక్స్. శంకర్, నేను గేనని డిపార్ట్మెంట్ లో చెప్పకే. నేను చెప్పను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సర్లే ఇంక ఊరుకోమ్మా. టైంకి వచ్చి ఆ దుర్మార్గుడు బారి నుంచి నిన్ను కాపాడుకోగలిగావు. ఇప్పుడు దామను ఎలా కాపాడుకోవాలి? ఏం సూర్యజీ మీరు అనేది? నేనంటే కదయ్యా, ఆ ఎస్పీ గారి ఎన్కౌంటర్ చేస్తానన్నాడు కదా. ఆవేశంలో 60 అంటాం. అందులో 20 చేస్తాం కదా. రేప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు, లేపేయడానికి డిలే చేస్తాడా? ఊరుకోండి సూర్యజీ, మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అలా ఏం జరగదు. జరగదా? జరగదు. జరగదా? జరగదు. జరగకపోతే ఓకే. జరగదంటే జరగదని కాదు. ఈ అదర్ లేడీ అట్రాక్షన్స్ చాలా డేంజరస్. మాక్సిమం మర్డర్స్ కి అవే రీజన్స్. రీసెంట్ గా జరిగిన క్రైమ్ స్టోరీ చెప్తాను. సురేష్ రమేష్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. మీలాగే సురేష్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆవిడ కూడా మేడం లాగే పాతివృత్యంలో స్వాతిముత్యం. కామ పిశాచి లాంటి రమేష్ కన్ను కామన్ గా ఆ కోహినూర్ డైమండ్ మీద పడింది. కోరిక తీర్చకపోతే బ్రాతల్ కేసులో ఇరికిస్తానని కోతలు కూశాడు. ఆమె నీతులు చెప్తున్నా వినకుండా వైలెంట్ గా రేప్ చేయకపోతే లక్కీగా సురేష్ ఎంట్రై చీప్ నేచర్ ఉన్న ఫ్రెండ్ ని చెత్తకొట్టి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ప్రాణం తీయకుండా వదిలేశాడు. క్రూవెల్ గా ఆలోచించిన రమేష్ క్రిమినల్ గా మారాడు. పీస్ఫుల్ గా నిద్రపోతున్న సురేష్ ని పీసులుగా నరికేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వేరే ఆప్షన్స్ లేక ఆ మేడం రమేష్ తోనే సెటిల్ అయిపోయింది. ఇక్కడ అలా జరగాలని రూల్ ఏం లేదు, కానీ జరుగుద్దేమోనని చిన్న భయం. చూసావా సూరన్న, ఎంత దారుణమో. ఆ దాముగాడు నేను ఎంత అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచాలు కూడా ఉంది కదా. తిను. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువే కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎవరన్నా దగ్గరికి తీసుకొని కన్సోల్ చేస్తే బాగుండనిపిస్తుంది. నన్ను కూడా కన్వర్ట్ చేద్దామనే. ఊరుకో సూరన్న, ఏం మాటలవి? ఎంత బాధలో ఉన్నాను. నీ తిండి చూస్తుంటే బాధలో ఉన్నట్లేదు. బకాసుడు బఫేకి వచ్చినట్టుంది. టెన్షన్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువ తినేస్తాను సూరన్న. అది కాదు సూరన్న, అది నన్ను ఫోన్ చేసి రమ్మండం ఏంటి, ఇలా ఇరికించడం ఏంటి? ఆలోచిస్తుంటే దీని వెనకాల ఎవడో ఉన్నాడనిపిస్తుంది. కరెక్ట్. పోలీసుడు కదా, కరెక్ట్ గెస్ చేసావు. దీని వెనకున్నది నేనే. కలెక్టర్ భరత్ మా అన్నయ్య. చెయ్యని తప్పు మీద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలనే మినిస్టర్ని ఫ్రేమ్ చేసి దాముతో చంపించాను. ఇప్పుడు నిన్ను సెంటర్ చేయించాను. నువ్వు వాడి చేతిలోనే పోతావు. నేను చావడం కాదురా, ఈ విషయం దాముకు తెలిస్తే నువ్వు చస్తావు. నా ఫోన్ ఎక్కడ? ఎరా సూరిగా విషం పెట్టి చంపేశావా? నేను చెప్పేటి సార్, ఆ దాముగాడు క్యారేజ్ ఇచ్చాడు, నేను తీసుకొచ్చి పెట్టాను. పంపించింది ఆడైనా తినిపించింది నువ్వేగా. మొత్తం రికార్డ్ అయినా చూపించమంటావా? అక్కర్లేదు సార్, మీ టేకింగ్ చాలా బాగుంటది. థ్యాంక్స్ రా.
సందేహాలను పటాపంచలు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్. నిన్న రాత్రి మరణించిన ఎస్పీ మల్లికార్జున్ శవాన్ని పరీక్ష చేసిన డాక్టర్లు ఫుడ్ పాయిజనింగే కారణమని ధృవీకరించారు. దుర్గా, మీ అన్నకి టెన్షన్ లేకుండా ఎస్పీ మర్డర్ భలే హ్యాండిల్ చేసావయ్యా. హెడ్స్ ఆఫ్, లవ్ యూ. అంటే నెక్స్ట్ వికెట్ దుర్గా గడ అనమాట. ప్లీజ్ రే సూరి సార్. రేపు నా ఎంగేజ్మెంట్, తప్పకుండా వచ్చి పందిలేదు. అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావులండి? ఎవరో అదృష్టవంతురాలు. సరోజాని ఈ ఊరేరా. లవ్వా రంజడా? మ్యాటర్ చెప్తాను, జాండ్రు నువ్వు చెప్పు. గాంధర్వ వివాహాలు, రాక్షస వివాహాల గురించి విన్నాం. ఇది వేదిక వివాహం. డెకరేషన్ ఎదిరిపోయింది కదా ప్రభా. అవును సార్. మన సిఐ గారి ఎంగేజ్మెంట్ తో పాటు ఇంకో పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది. సీజన్ కదండి. కోబలి. ఎరా కోబలి, నువ్వు చూస్తే నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో వెళ్ళాక రఫ్ గా ఉంటావు. ఆయమ్మ మండాతం సినిమాలో హీరోయిన్ లా సాఫ్ట్ గా ఉంటది. ఎలా బలి చేసావరా? కోబలి అలా బాబు రైస్ మిల్ పైన బినామీతో కేసేయించా. తర్వాత నేనే సేవ్ చేసినట్టు కలరిగిచ్చా. అంతే, ఫ్యామిలీ మొత్తం ఫ్లాట్ అయిపోయి పెళ్లి కప్పేసుకున్నా. మీకు బీపీ ఎప్పటి నుంచి? మా సీఏ గారు నా లైఫ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి. మీకు ఎప్పటి నుంచి? ఆయన లైఫ్ లోకి నేను ఎంటర్ అయినప్పటి నుంచి. రెండేసారంటే మిమ్మల్ని బాగా పిండేసాడు అన్నమాట. నేను చెప్పే మ్యాటర్ అంటే నువ్వు కూడా రెండేస్తావు. ఏంటది? ఆ మినిస్టర్ గారికి ఫైల్ ఇచ్చావు కదా. అవును, మా అవసరాల కోసం అర్జీ పెట్టుకున్నాను. వాడు అవసరం కోసం నేను అడ్డు పెట్టుకున్న దాము గడికి టార్గెట్ చేశాడు. నీకు లైఫ్ థ్రెట్ ఉంది. ఇదిగో, కులమతలింగ భేదాలు లేకుండా అందరితో సెక్యులర్ గా ఆడుకునే పెక్యులర్ ప్లేయర్ అతను. ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటున్నాడు తెలుసా? లవ్ చేసి కార్నర్ చేసి. అర్థం కాల. ఇప్పుడు దొరికాడు. ఎవరికి? మనకే. వాడు పెట్టిన టార్చర్ షేర్ చేసుకున్నాం, టాబ్లెట్ షేర్ చేసుకున్నాం. ఇప్పుడు రివెంజ్ కూడా షేర్ చేసుకుందాం. వాట్ యు మీన్? మన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా వాడి క్రూయల్టీని ఆ ఫ్యామిలీకి తెలియచెప్తాం. దాంతో ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆగిపోతాయి. నువ్వు ఆ ఫ్యామిలీని కవర్ చేయి, నేను ఈ పెళ్లి కూతురిని కవర్ చేస్తాను. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. డన్. సరోజు మా అన్నయ్య గారు అమ్మాయి అండి. మాకిద్దరు చిన్నపిల్లలు. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ఎవరా నువ్వు? క్వశ్చన్ సాపి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటది? ఎవరు? నీ శ్రేయభిలాషిని. నువ్వు చేసుకోబోయేవాడి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పాలి. లోపలికి రండి. వద్దమ్మా, డోంట్ ఓపెన్ ద డోర్. నేను ఇక్కడి నుంచే చెప్తాను, నువ్వు అక్కడి నుంచే విను. చెప్పండి. ఈ పెళ్లి కొడుకు చీటర్. వాడు స్కెచెస్ మీ మీద కేసేశాడు. మళ్ళీ వాడే సేవ్ చేసినట్టు కలరిచ్చి ఈ పెళ్లి సెట్ చేశాడు. నాకు ఈ విషయం ముందే తెలుసు. తెలిసి పెళ్లికి ఒప్పుకున్నామా? శంకర్ నన్ను మోసం చేయలేదు నాన్న, ప్రేమించాడు. అందుకే జరిగిందంతా ముందే చెప్పేశాడు. దాంతో తన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇదేంటయ్యా, వాళ్ళకి ఎంత చెప్పినా కొంత కూడా ఎక్కలేదు. ఏం చేస్తాం? గుర్రే కసాయి ఒడ్నే నమ్ముద్ది. ఇదిగో ఈయనే నానా. ఆ నీచుడు గురించి పెళ్లికి ముందే చెప్పి మా బిడ్డ జీవితాన్ని కాపాడారు. ఓహో, ఆ పిల్లకి చెప్పాల్సింది పోయి ఈ పిల్లకి చెప్పాను అనమాట. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవటం? అది నా ధర్మం, నైజం, ఆనందం. వన్స్ అగైన్ థ్యాంక్స్ అంకుల్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెళ్ళొస్తామండి. పెళ్ళాపేసింది మీరే అన్నమాట. yes that's my character, caliber, nature. అన్నా వీళ్ళ ఫ్యూచర్ ఏందే? పెళ్ళైతే అమ్మోరికి పొట్టేల్ని బలిస్తామనుకున్నా, ఇప్పుడు ఈ పొట్టోల్ని బలిస్తా. కోబలి! వాళ్ళు ఎందుకు కొడుతున్నారు? నా పెళ్లి చెడగొట్టేశారు సార్. అతని పెళ్లి మీరెందుకు జరగొట్టారా? ఈ పెళ్లి అనుకుని నాకు మ్యాటర్ అర్థమైంది, నేను డీల్ చేస్తాను. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. సిఐ గారు చెప్పారని వదిలేస్తున్నా, పదండ్రా. సూరి రామ్మా, గురూజీ. వెనక్కి తిరుగు.